హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం మటన్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఓ బాండీ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలండి. అవి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే పచ్చిమిర్చి పేలుతాయండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే బాండీలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. అది కూడా ఫ్రై చేసుకుని అదే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ని అందులో వేసుకోవాలండి. బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. హాఫ్ కప్పు పెరుగు, ఒక నిమ్మకాయ చెక్కతో రసం వేసుకుని అది బాగా కలుపుకోవాలండి. మటన్కి పట్టేలాగా ఆ మసాలాలన్నీ పట్టించాలి. అలా మ్యాగ్నేట్ చేసిన దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. అది ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. అలాగా తర్వాత స్టవ్ వెలిగించి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. అది ప్రెషర్ వచ్చేలోపు పక్కన ఇంకో స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టి అందులో వాటర్ పోసి ఆ వాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేయాలండి. బిర్యానీ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అది మరిగేలోపు ముందుగా కుక్కర్ విజిల్స్ వచ్చిన దాన్ని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇంకో స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆ మటన్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలండి. మ్యాగ్నేట్ చేసిన మటన్ని విజిల్స్ వచ్చినాయి కదండి, ఆ విజిల్స్ వచ్చిన మటన్ని అందులో వేసుకుని సిమ్లో పెట్టి అది ఉడకనివ్వాలి. ఈ పక్క స్టవ్ మీద వాటర్ మరుగుతున్నాయి కదండి, అందులో బాస్మతి బియ్యం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న వాటిని అందులో వేసి 80% ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత పక్కన ఈ మటన్ ఉడుకుతుంది కదండి, దానిలో అవి వేసుకోవాలి. ఆ రైస్ని అందులో వేసుకోవాలి. పైన ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని మూత పెట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలండి దమ్ కింద. ఒక 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత సిమ్లో పెట్టి అంతే ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ రెడీ. పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. మటన్ బిర్యానీ విత్ మటన్ కర్రీ రైతాతో రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.